మొన్న మధ్య నాదెళ్ల మనోహర్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఏదైతే రైతు దగ్గర నుంచి ధాన్యం తీసుకుని 24 గంటల్లోనే డబ్బులు వేసేసాం, 48 గంటలు అని చెప్పాం, 24 గంటల్లోనే వేసేసామని. అది ఒక్కరోజే జరిగిందా? ఎందుకంటే సాక్షి నేను ప్రొజెక్ట్ చేసిన కథనం దళారీకి రొక్కం రైతుకు దుఃఖం అంటూ, రైతు నుంచి కొనేది దళారీ, ప్రభుత్వానికి అమ్మేది దళారీనే, పేరుకు మాత్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, రైతుల మద్దతు ధరను దోచేయడానికి పక్కా స్కెచ్, సిండికేట్గా మారిన మిల్లర్లు, వ్యాపారులు, గ్రామాల్లో ధాన్యం బస్తాలు పెట్టేందుకు కూలీలు దొరకని పరిస్థితి, ముందుగానే హమాలీలను గుప్పెట్లో పెట్టుకున్న దళారులు, సొంతంగా పంటను మిల్లులకు చేర్చుకోలేని రైతులు, పంటను ఆరబెట్టుకోలేక తెగనమ్ముకుంటున్న వైనం, తేమ శాతం ఎక్కువ ఉందన్న సాగుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. 75 కేజీల బస్తాకి 150 నుంచి 325 వరకు నష్టపోతున్నారు రైతులు. ఈ ఖరీఫ్లో ప్రభుత్వం లక్ష్యం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ, దళాల జేబుల్లోకి సుమారు 1480 కోట్లు అన్నటువంటి ప్రాజెక్ట్ చేసుకొచ్చింది. ఇది నిజమా కాదా అన్నది క్లారిఫై చేయడంతో పాటు ధాన్యం ఇళ్ల దగ్గరికి వెళ్ళి తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పారు. అప్పట్లో ఇళ్ల దగ్గరికి వెళ్ళి తీసుకుంటామని చెప్పారు. అక్కడ రేవంత్ సర్కార్ కానీ ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు అదేదన్నా ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అసలు చేస్తున్నారా లేదా? ఇది రైతులు నేరుగా ప్రభుత్వానికి అమ్ముతున్నారా లేకపోతే దళారీలే అమ్ముతున్నారా అన్నటువంటిది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.